ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నమస్కారం. రాబో 36 గంటల సమయం మీ భవిష్యత్తుకు, మీ వారసుల భవిష్యత్ పట్ల మీకున్న విజ్ఞత, బాధ్యత తెలిపే పరీక్షాకాలం. అక్రమ ధనమే పెట్టుబడిగా, అక్రమార్కుల స్వార్థపూరిత కుట్రలతో మిమ్ములను మభ్యపెట్టి, మీకు ముద్దులు పెట్టి, అమాయక యువతను ప్రలోభపెట్టి, మేధావులకు మేత పెట్టి, అధికారులను అణిచిపెట్టి, విలువలు వదిలిన మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేపట్టి గద్దెనెక్కింది నేటి ఈ ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం. అప్పులతో ఏర్పడ్డ విభజిత ఆంధ్రప్రదేశ్ని మళ్లీ సగౌరవంగా నిలబెట్టే ప్రయత్నంలో మన దార్శనిక నాయకుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వేలాది మంది అన్నదాతలు తమ వారసత్వ భూములను రాజధాని కోసం త్యాగం చేయడాన్ని జీర్ణించుకోలేని చీడ పురుగులు వారికి కులముద్ర అంటగట్టాయి. రాజధాని నిర్మాణాన్ని, అనువుగాని భూములని, అసత్య పత్రాలు సృష్టించారు. చివరకు వరద నీటి ప్రవాహాన్ని నిరోధించి ముంచాలనే విఫల ప్రయత్నం మనమందరం చూశాం. విజన్ 2020లో భాగంగా 25 ఏళ్ల క్రితం హైదరాబాద్ అభివృద్ధికి, సైబరాబాద్ రూపకల్పనకు, కొండల్లో గుట్టల్లో హైటెక్ సిటీ నిర్మిస్తున్నప్పుడు, అంతర్జాతీయ ప్రమాణాలకు అత్యద్భుతమైన గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసినప్పుడు, హైదరాబాద్ మహానగర సాకారానికి ఫ్లైఓవర్ల నిర్మాణం, విశాలమైన రింగ్ రోడ్డు రూపకల్పన సమయంలో కూడా అసత్య ఆరోపణలు, కుట్రలు చేశారు. అప్పుడు కూడా కులముద్ర వేయాలని ప్రయత్నించారు కొందరు కుల కుష్టులు, అధికార వ్యామోహులు. కానీ కులజాడ్యానికి దూరంగా ఉండే నిష్కల్మషమైన తెలంగాణ సమాజం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంది. కేవలం 9 సంవత్సరాలలో తరతరాలు మరవలేని అభివృద్ధికి అంకురార్పణ జరిగింది. మన నాయకుడి కల సాకారమై నేడు విశ్వనగరంగా రూపాంతరం చెందుతుంది మన హైదరాబాద్. ఆర్థిక లోటుపాట్లలో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ పునర్వైభవానికి పరిపాలనా విశ్లేషణ, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవడమే కాకుండా లక్షలాది యువత ఉపాధికై ఐటీ రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని పరుగులెత్తించడం జరిగింది. రాజధాని అమరావతి, నీటిపారుదల రంగమైన పోలవరం పట్టిసీమ, కియా, హీరో, శ్రీ సిటీ వంటి వాటిపై కొన్ని తోడేళ్లు దుష్ప్రచారం చేసినా అవి నిలువెత్తు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి, ఫలితాలనందిస్తున్నాయి. 2019లో తోడేళ్ల ఉపన్యాసాలను, తోడు దొంగల కట్టుకథలను విశ్వసించకుండా నిత్య శ్రామికుడైన మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ఉంటే అమరావతి ద పీపుల్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెల్ఫ్ సస్టైనబుల్ స్టేట్ క్యాపిటల్గా తెలుగువారి మరో రాజధాని రాజసంతో నిలబడి ఉండేది. పోలవరం పూర్తయ్యి ధాన్య కటకాలు నిండుగా ఉండేవి. యువత వలసలు వదిలి అందుబాటులో అవకాశాలు పొందేవారు. కార్మిక కర్షక లోకానికి చేతి నిండా పని, జేబు నిండా డబ్బుతో తలెత్తుకు తిరిగేవారు. వెనకబడిన వర్గాలు, దళిత వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలు సైతం సమన్యాయంతో, ఆత్మాభిమానంతో జీవించేవారు. కొద్ది రోజుల క్రితం మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అసత్య ఆరోపణలతో అన్యాయంగా, అక్రమంగా నిర్బంధించిన సమయాన నాటి తెలంగాణ ప్రభువులు వికటహాసంతో చేసిన అహంకారపూర్వక వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని చెలింపచేశాయి. ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్కు పంపారు నా తెలంగాణ సోదర సోదరీమణులు. 20 ఏళ్లుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా గ్రామ గ్రామాన వారు చూపిన విజ్ఞత, కృతజ్ఞతాభావం అభినందనీయం. ఇప్పుడు మీ వంతు వచ్చింది. రాబో 36 గంటల సమయం మీ భవిష్యత్తుకు, మీ వారసుల భవిష్యత్ పట్ల మీకున్న విజ్ఞత, బాధ్యత తెలిపే పరీక్షాకాలంగా భావించబడుతుంది. రండి, కదలి రండి. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధి కావాలో, అధోగతి కావాలో నిర్ణయించుకొని ఓటు వేయండి. ఎలా వెళ్ళామన్నది ముఖ్యం కాదు, ఓటు వేయడం అన్నది ముఖ్యం. అది సైకిల్ గుర్తుపైనే అనేది బాధ్యత. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ ఎన్టీఆర్. మీ వేజంట్ల కిషోర్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ.